ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. స్వార్థం, అసూయ, కుట్రలు, కుతంత్రాలతో నిండిన ఈ లోకంలో స్వచ్ఛమైన మనసున్న బంగారమమ్మా మీ అమ్మాయి. అలాంటి తనని బాధ పెట్టకమ్మా. నీకు గంగకి పూర్తి రక్షణ, బ్రతుకు తెరువు నేను చూపిస్తాను. నా మాట విని తిరిగొచ్చేయమ్మా. మీ పెద్ద మనసుకు దండాలయ్యా. నేను తిరిగి రావడం వల్ల జరిగే మంచి కంటే సెడ ఎక్కువ ఉంటుందయ్యా. నా భర్త ఎంతటి కిరాతకుడు మీకు తెలీదు. నేను తిరిగి వస్తే నన్ను అడ్డు పెట్టుకొని దాని జీవితాన్ని నాశనం చేస్తాడు. మీరు అండగా నిలబడినందుకు మీ పరువు కూడా రోడ్డుకి ఏడుస్తాడు. అలా జరగకూడదయ్యా. అయ్యో, బాధ్యత లేని నీ భర్తకు భయపడి కన్న బిడ్డని బాధ పెడతావా? కన్న తల్లివి, కడుపు తీపితో ఆలోచించమ్మా. నేనెవరో తెలియకుండానే నీ కడుపులో నాకు పానం పోసావు. అలాంటప్పుడు నా ఎదురుగా ఉన్న మా అమ్మ పానాలు కాపాడకుండా ఎట్టా ఉంటా? అమ్మా జాగ్రత్త. అలాగే వెళుతానమ్మా. నేను ఈ పెళ్ళి మా అమ్మ కోసం చేసుకుంటున్నాను. అసలు నేను గంగ కన్న తల్లినే కాదయ్యా. గంగ కన్న తల్లినే కాదయ్యా. కాదయ్యా కాదయ్యా కాదయ్యా. ఏమంటున్నావమ్మా? అంటే గంగా నువ్వు కన్న కూతురు కాదా? కాదయ్యా. కానీ గంగని కడుపులో దాసుకొని పెంచాను. దానికి నిజం తెలియనివ్వలేదు. ఎప్పటికీ తెలియకూడదు కూడా. కానీ ఈ నిజం తెలిసిన నా భర్త గంగ కనీసం చెప్తానని నన్ను బెదిరించి గంగ కట్టబడి సంపాదించిందంతా తాగి తగిలేసేవాడు. నేను కూడా ఏమి చేయలేకపోయేదాన్ని. చివరికి ఆ డబ్బు కోసం దాని జీవితాన్ని తాకట్టు పెట్టేశాడంటే రేపు ఇంకేమైనా చేస్తాడు. అందుకే నేను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానయ్యా. నేను గంగ తల్లిని కాదు అనే నిజం దానికి తెలియకుండా ఉండాలన్నా, దాని భవిష్యత్తు బాగుండాలన్నా నేను దాంతో ఉండకూడదు. ఎంతకు మించి నేను మీకేం చెప్పలేను. నేను లేను రాను అనుకొని నా బిడ్డను భద్రంగా చూసుకోండి అయ్యా. మీకు దండం పెడతాను. అమ్మా అమ్మమ్మమ్మమ్మమ్మ. బడ్డీ, ఎందుకంత కంగారుగా కనిపిస్తున్నావు? ఏమైంది? ఏం లేదు బడ్డీ, నీ గుడికెళ్ళాలనిపిస్తే నేను తీసుకెళ్తాను. నువ్వెప్పుడు ఇలా రాకు, సరేనా? సార్ నమస్తే. సార్ నమస్తే అండి. పాప గుడికెళ్ళాలంటే నేనే ప్రిన్సిపల్ గారి పర్మిషన్ అడిగి తీసుకొచ్చాను. మీకు కూడా ఇన్ఫార్మ్ చేయాల్సింది సార్. సారీ సార్. ఇట్స్ ఓకే అండి. ఇంకెప్పుడు నాకు తెలియకుండా, నా పర్మిషన్ లేకుండా తను ఎక్కడికి తీసుకెళ్ళకండి. తను సేఫ్గా ఉండాలని హాస్టల్లో జాయిన్ చేశాను. తనకేం కావాలన్నా నేనే తెచ్చిస్తాను. ఎక్కడికి వెళ్ళాలన్నా నేనే తీసుకెళ్తాను. అలాగే సార్. ఎందుకు నవ్వుతున్నావు బడ్డీ? ఏం లేదు, నువ్వు వచ్చాం మా ప్రిన్సిపల్ లాగానే ఆర్డర్ చేస్తున్నావు. ఆయన కూడా అంతే. సైలెన్స్, టేక్ యువర్ బుక్స్, రీడ్, డోంట్ మేక్ నాయిస్. ఇంతకీ దేవుణ్ణి ఏం కోరుకున్నావు? నాకు బాగా చదువు రావాలని, టీచర్స్ నన్ను తిట్టకూడదని, బోల్డ్ అని స్నాక్స్ పెట్టాలని, అన్నిటికంటే ముఖ్యంగా నా బడ్డీ ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలని కోరుకున్నా. నాకు చాక్లెట్ తినాలనుంది, తీసుకురావా? ఓకే బడ్డీ, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. జాగ్రత్త అండి.
సారీ సార్. ఇట్స్ ఓకే. నీ బాధ నాకు అర్థమైందమ్మా. గంగని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు కూడా నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయమ్మా. అట్టగేనయ్యా. నేను చెప్పిన నిజాన్ని మీలోనే దాచుకోండయ్యా. 9 నెలలు మోసి కనకపోయినా ఎన్నేళ్ళు గుండెల్లో పెట్టుకొని పెంచాను. దానికోసం ఈ అమ్మ ఏ చేయడానికైనా సిద్ధంగా ఉంటది. అది సంతోషంగా ఉంటే నాకదే చాలు. నాకదే చాలు. హా? పెద్దోరు ఎక్కడా? అక్క. చిట్టి, నువ్వేటిక్కడా? నువ్వేటిక్కడా? ఈ డ్రెస్సింగ్ లో నువ్వు కుందనపు బొమ్మలా భలేగున్నావు. నువ్వు చాలా మారిపోయావు. నేను గుర్తుపట్టలేదు కూడా. నానిప్పుడు బస్తీలో ఉండటం లేదు సిట్టి, అందుకే బీచ్కి రావడం లేదు. నీ ఫ్రెండ్స్ చింటూ బబ్లు బాగున్నారా? తెలీదక్క, నేనిప్పుడు అనాథాశ్రమంలో ఉండట్లేదు. పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంటూ అక్కడే హాస్టల్లో ఉంటున్నాను. అవునా?